హలో ఎవ్రీవన్, మీరు ఫుడ్ లైసెన్స్ అప్లికేషన్ చేసుకున్నారా? అప్లికేషన్ చేసుకున్న తర్వాత లేదా అప్రూవల్ అయ్యాక మీ ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ అనేది రివర్ట్ అయిందా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. మీరు రాంగ్గా బిజినెస్ గైడెన్స్ తీసుకోను, రాంగ్ కేటగిరీలో మీ లైసెన్స్ని అప్లై చేసుకోవడం వలనో, రాంగ్గా ఫైల్ అనేది అప్లికేషన్ చేయడం వల్ల లేదా సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఫైల్స్ అనేటివి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ ఫుడ్ బిజినెస్ చేసేవారు బేసిక్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ బిజినెస్ చేసేవారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇలా ఫుడ్ డిపార్ట్మెంట్లో కేటగిరీ వైజ్గా ఫుడ్ లైసెన్స్ అనేటివి ఉంటాయి. కొంతమంది అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏదో ఒక ఫుడ్ లైసెన్స్ క్లయింట్కి అంటగట్టడం జరుగుతూ ఉంటుంది. మీ ఫుడ్ లైసెన్స్ రిజెక్ట్ అవ్వడం వల్ల మీరు చాలా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ బిజినెస్ చేసేవారు ప్రింటెడ్ మెటీరియల్ లాస్ అండ్ మీరు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టైఅప్ అయితే అవి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ముందుగానే సరైన బిజినెస్ గైడెన్స్ ఉంటే మీ బిజినెస్ తొందరగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికోసం మీరు మా లైసెన్స్ రాస్తాతో కనెక్ట్ అవ్వండి. మేము ఆల్ ఓవర్ ఇండియా ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ గైడెన్స్ ఇవ్వడం అండ్ ఫుడ్ లైసెన్సెస్ చేయడం జరుగుతుంది. మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.